కరోనా నియంత్రణ కోసం ఫీవర్ సర్వే నిరంతరాయంగా జరగాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేసి వైద్య సేవలు అందించాలని చెప్పారు. నోటిఫై చేసిన ఆసుపత్రులను పర్యవేక్షించాలని, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి 104 కాల్ సెంటర్ వన్ స్టాప్ సొల్యూషన్ కావాలని చెప్పారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, వ్యాక్సినేషన్ సెకండ్ డోస్కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. Vaccination 100% ayyedaka, you will have waves coming and going because the country is opening up, every neighboring state is opened up, and there is no uniform closure of state policies. So until and unless vaccination jarigedaka, we need to learn to live with it. Anni jagratalu తీసుకుంటూనే కోవిడ్ను మనం ఎలా కోవిడ్తో మనం సహజీవనం చేయగలుగుతాము అనే దాని మీదనే ధ్యాస పెట్టాలి. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ దాట్. గ్రామంలో ఫీవర్ సర్వే నిరంతరాయంగా మన వాలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయాల సూపర్విజన్లో నిరంతరాయంగా జాయింట్ కలెక్టర్స్ ఆర్ హ్యాండ్లింగ్ కోవిడ్ నిరంతరాయంగా చేయిస్తూ ఉండి సిమ్టమాటిక్ కేసెస్ ఏదైనా మనకు అనిపిస్తే వాటిని టెస్ట్ చేయిస్తూ ఉండాలా. వాటిని టెస్ట్ చేయించి ఏదైనా కోవిడ్ వస్తే వెంటనే 104 నెంబర్ను యాక్టివేషన్లో పూర్తిగా నిరంతరాయంగా పెట్టుండాలి. వాళ్ళకు వాట్ ఎవర్ ట్రీట్మెంట్ నీడ్స్ టు బి డన్ వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఈ 104 సెంటర్ అనేది, కాల్ సెంటర్ అనేది, ఇట్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఎనీబడి హూస్ గాట్ any grievance, they want to be admitted in the hospital, they want to have a test conducted, ఏ ఎంక్వైరీ అయినా, ఏ డౌట్ అయినా కూడా 104కు ఫోన్ చేస్తే 104 అనేది సర్వీస్ ఏదైతే ఉందో, దిస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ 104 సర్వీస్ను దే వుడ్ హ్యావ్ టు మెయింటైన్ ద 104 సర్వీసెస్ కరెంట్లీ హౌ దేవ్ బీన్ మెయింటైనింగ్. ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఆ 104 షుడ్ బి సినర్జైజ్డ్ విత్ ది డిస్ట్రిక్ట్స్, అండ్ దట్ సినర్జీ షుడ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ పేషెంట్ ఈస్ డెలివర్డ్ దిస్ సర్వీస్ విత్ ఇన్ ద SLA. ది SLA మీనింగ్ 3 hours. 3 గంటల లోపల ఆ ఫోన్ చేసిన వ్యక్తికి యూ నీడ్ టు కంఫర్ట్ హిమ్. If it's an admission to the hospital, within 3 hours they should be admitted in the hospital. If it is a home quarantine, then you need to make sure that somebody visits them, somebody conducts the test, somebody gives them home quarantine kit, and somebody takes care of them. So ivanni kuda kachithanga the synergy anedi very important with 104. So please make sure that that is done. You have already come up with the action plan. The districts have already prepared action plan for third wave. So please make sure that whatever you have prepared, the action plans, in fact that we have received them, avi next to 2 months lopala, please make sure that they're all coming to a shape. Avanni kuda implement ayye vishayamlo tagu jagratalu teeskomani cheppi collectors andariki kuda requesting them. The number of pediatric beds in all the teaching hospitals ఖచ్చితంగా ఉన్నాయా లేదా, పీడియాట్రిక్ బెడ్స్ ఇన్ ఆల్ ఆర్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్లో సపరేట్గా ఒక వార్డు క్రియేట్ చేసి పీడియాట్రిక్ బెడ్స్ అన్నీ కూడా ఫంక్షనింగ్ లేక్ తీసుకొని వచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా సరిగ్గా లేకపోతే ఒకసారి మళ్ళీ మనం పర్సనల్గా చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా అప్గ్రేడ్ చేయాల్సి వస్తే అప్గ్రేడ్ చేసి ఆ పీడియాట్రిక్ బెడ్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. Above 18 years plus చేసుకున్నా కూడా we're talking about almost 3.5 crore people. So above 18 plus. So అటువంటి 3.5 crore కేటగిరీలో so far we've achieved 1.3 crores. So it's a long way to go. In fact వీళ్ళల్లో కూడా 32,58,885 పీపుల్కు మాత్రమే 2 డోసులు ఇచ్చినాం. 96,25,316 పీపుల్కి ఇంకా సింగిల్ డోసే ఇచ్చినాం. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ వెన్సోఎవర్ దీస్ పీపుల్ ఆర్ డ్యూ ఫర్ దేర్ సెకండ్ డోస్, వాళ్ళకు అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మన వ్యాక్సిన్ పాలసీలో. ఎందుకనంటే
ఇవ్వాల్సిన టైంలో వాళ్ళకి సెకండ్ డోస్ ఇవ్వకపోతే ఫస్ట్ డోస్ విల్ బికమ్ వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ప్లీజ్ బేర్ దట్ ఇన్ మైండ్ సో దట్ ద ప్రయారిటీ ఈస్ categorized properly, and beyond the second dose whatever we are left out వాటికి సంబంధించి 45+ ఏజ్ గ్రూప్కు అట్లీస్ట్ బ్రింగ్ ఇట్ టు 90% above before we can think about adding few more categories into this. As you're aware that we've started opening up sub 5% ఉన్న districts we've already started opening up. Curfew time కూడా ఇంతకు ముందు 7 దాకా ఉండేదాన్ని దాన్ని we moved it up to 10, అంటే 9 దాకా. ఇంతకుముందు 6 ఉండేది, 1 hour for disposal of people. ఇప్పుడు దాన్ని 9 దాకా తీసుకొని 1 hour plus 1 hour for disposal of people, 10 దాకా కేటగిరీలో we've put up 11 districts now. Only East Godavari and West Godavari are the only 2 districts what are above 5% కాబట్టి till they reach that 5% positivity, within the 5% positivity rate కు వచ్చేదాకా వాటిని ఒక 1 week we are still continuing the timing and the restrictions in those districts as they continue as in the status quo position. ఆ 2 జిల్లాలు, మిగతా జిల్లాలన్నీ we moved up the timing to a better number so that ultimately economic activity also starts up. Economic activity అన్నది should continue. Economic activity అన్నది కన్నా మూసేస్తే as you're aware a poor man would be affected the most. So economic activity అనేది కంటిన్యూస్గా జరగాలి కాబట్టి as the situation eases we will continue to ease the relaxations. So the health department will probably give you the detailed guidelines as to what should be done, what should not be done, and things like that. Because e-crop anedi, it is going to be a one-stop solution for everything. One-stop solution for input subsidy, for crop insurance, for procurement. డిస్ట్రెస్ సేల్లో ఉన్నప్పుడు మనం ప్రొక్యూర్మెంట్ చేసుకోవడము, లేకపోయినా కానీ ప్యాడీ లాంటి క్రాప్ను మనమే ప్రొక్యూర్ చేసుకోవడం ఎంఎస్పికి. సో ఫర్ ప్రొక్యూర్మెంట్ అండ్ 0 వడ్డీ పంట రుణాలు, వీటి అన్నిటికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఈస్ ఈ క్రాపింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈ క్రాపింగ్ అన్న దాని మీద ధ్యాస అన్నది కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్స్ విపరీతంగా పెట్టాల్సిన అవసరం ఉన్న ఏరియా. సో దీనికి సంబంధించి వీ ప్లాన్ దిస్ రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ RBUDP. ఆ యాప్ కూడా ఒకటి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసినాం. సో దిస్ ఇస్ రీసెంట్లీ బీన్ ఇంట్రడ్యూస్డ్, దిస్ యాప్ రైతు భరోసా యూనిఫామ్ డిజిటల్ ప్లాట్ఫామ్ యాప్. సో దీంట్లో కీ ఫోకస్ is biometric authentication of eKYC, Know Your Customer. Biometric authentication through eKYC will be taken from the farmer in the RBK itself at the time of crop registration. So this is something what is new, what is very, very important, biometric authentication. So this is something what is newly been factored in. Then the another change that we are bringing about into e-cropping is giving the farmer physical acknowledgement of e-crop slip. This is something new. మన ఉద్దేశం ఏమిటి అని అంటే ఇది రైతుకు శ్రీరామ రక్ష ఈ క్రాప్. దీంట్లో ఎక్కడా కూడా మోసాలు జరగకూడదు, దీంట్లో ఎక్కడా కూడా అట్ ది సేమ్ టైం అన్యాయం జరగకూడదు రైతుకు. మనల్ని మోసం చేసే పరిస్థితి ఎక్కడ రాకూడదు, అట్ ది సేమ్ టైం రైతుకు కూడా అన్యాయం జరగకూడదు, ఇది జరగని కారణంగా. సో ఈ 2 ఆస్పెక్ట్స్ను అడ్రస్ చేసేదానికి దిస్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ ఇన్స్పెక్షన్ ప్రోటోకాల్ is properly put in place and properly followed. So geofencing of farmer's field where crop has been grown by him will be done. So this is also something innovative that we've brought in. So now the guiding principle to the village agriculture assistant is to locate the farm through this geo coordinates, so that precisely ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా
అందరికీ కూడా మంచి జరిగేట్టుగా ట్రాన్స్పరెంట్గా జరిగేట్టుగా జియో ఫెన్సింగ్ కూడా ఈ కొత్త ఈ క్రాప్ విధానంలోకి తీసుకొస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ అనేటివి ఖచ్చితంగా జరగాలి. ఏ పంట వేయాలి, ఏ పంట వేయకూడదు, ఏ పంట వేస్తే ప్రభుత్వం సులభంగా మనకు సహాయం చేయగలుగుతుంది, ఏ పంట వేస్తే ప్రభుత్వం కూడా కష్టపడే పరిస్థితిలోకి వస్తుంది, సపోర్ట్ చేయాలంటే, హెల్ప్ చేయాలనంటే. అండ్ ఆల్సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్, ఇది రూల్ పెట్టేసేయండి, ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఆర్బీకే లెవెల్లో అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరగాలి. తర్వాత సెకండ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ మండల్ లెవెల్లో ఖచ్చితంగా అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరగాలి. మండల్ లెవెల్లో ఫస్ట్ ఫ్రైడే ఆర్బీకే లెవెల్, సెకండ్ ఫ్రైడే మండల్ లెవెల్, దెన్ థర్డ్ ఫ్రైడే సబ్సిక్వెంట్గా అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఖచ్చితంగా ఈ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఈ తేదీల్లో జరగాలి. ఆ రోజు మీ కలెక్టర్స్ అన్నీ కూడా మిగతాటన్నీ పెండింగ్ పెట్టండి, దీని మీద ఫోకస్ పెట్టండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన ఆర్బీ కేసులో మనము విత్తనాలు సప్లై చేస్తాం, మనం పెస్టిసైడ్స్ సప్లై చేస్తాం, మనం ఫర్టిలైజర్స్ సప్లై చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ మనం ఏదైతే సప్లై చేస్తున్నామో వీఆర్ గ్యారంటీయింగ్ క్వాలిటీ, we are putting our stamp there. So please monitor, because we are putting our name at stake, our reputation at stake. So akkad nunchi products edaithe vastunayo avi regularga periodically please inspect, please monitor, avi baagunnaya leda, take feedback. Please monitor whether proper quality protocol is put in place, whether it is whether proper protocol is followed or not. So ఈ జాగ్రత్తలన్నీ కూడా కొంచెం జాగ్రత్త చూసుకోండి. ప్లీజ్ మేక్ షూర్ దట్ ది కలెక్టర్స్ అండ్ ది ఎస్పీస్ మీరు ఖచ్చితంగా 2 వారాలకు ఒకసారి ఖచ్చితంగా కూర్చోవాలి. యూ నీడ్ టు హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ టుగెదర్ అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ ఫోర్ట్నైట్. ఖచ్చితంగా కూర్చొని యూ నీడ్ టు డిస్కస్ what are the issues that are there, వాటికి సంబంధించి ఏమిటి ప్రోగ్రెస్, వాటికి సంబంధించి ఆర్ దేర్ ఎనీ బాటిల్ నెక్స్, వాటికి సంబంధించి హౌ డు వి మూవ్ ఫార్వర్డ్, ఈ డిస్కషన్ జరగాలి. ఎస్పీస్ షుడ్ కండక్ట్ రేడ్స్, కలెక్టర్స్ షుడ్ ఆథరైజ్, కలెక్టర్స్ షుడ్ సూపర్వైజ్ దోస్ రేడ్స్. పీరియాడికలీ ఆ రేడ్స్ జరుగుతూ ఉండాలి. జరుగుతూ ఉంటేనే ఇటువంటి ఏదైనా చేయాలంటే భయపడతారు. అది ఖచ్చితంగా జరగాలి. బికాజ్ ఒక్కసారి కానీ స్పూరియస్ పెస్టిసైడ్ కానీ, స్పూరియస్ ఫర్టిలైజర్ కానీ, స్పూరియస్ సీడ్ కానీ ఒక్కసారి కానీ మార్కెట్లోకి వచ్చి ఫార్మర్ దగ్గరికి వెళ్ళిందనంటే ఫార్మర్ నష్టపోతాడు, కొన్ని వేల రూపాయలు నష్టపోతాడు ఫార్మర్. అది జరిగిందనంటే ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. కాపాడగలిగే పరిస్థితి, కెపాసిటీ దేవుడు మీకు ఇచ్చినాడు, కలెక్టర్స్ అండ్ ఎస్పీస్. సో ప్లీజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ దేర్. Please address these kind of issues. In fact, you've been doing a good job on that. There's no doubt about it. Collectors, 2 village secretariats / ward secretariats per week. Mandatory. Joint collectors, 4 village secretariats / ward secretariats per week. Mandatory. Municipal commissioners and PO ITDAs and sub-collectors, వీళ్ళకు కూడా 4 village secretariats / ward secretariats per week, mandatory. ఇవి ఖచ్చితంగా జరగాలి. దీని ప్రోగ్రెస్ రిపోర్టు డైరెక్ట్గా CMO is now going to be monitoring. And I'm telling you, this is going to be an very, very important indicator to gauge the performance of the collectors and the joint collectors. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనం పోతేనే మనకు తెలుస్తాయి ప్రాబ్లమ్స్ ఏంటివని, అప్పుడే మనం రిపేర్ చేస్తాం. మనం పోకపోతే మనకి ఎలా ప్రాబ్లమ్స్ తెలుస్తాయి? సో వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ రిపేర్ కమింగ్ ఇన్? సో యూ నీడ్ టు ఓన్ దీస్ ప్లాట్ఫామ్స్, అండ్ ద ఓనర్షిప్ కమ్స్ విత్ ఇన్స్పెక్షన్.
the ownership comes with your commitment to own these platforms. Going forward, once the COVID కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత నేను కూడా ఐ విల్ ఆల్సో విజిట్ వారానికి 2 సచివాలయాలు నేను కూడా పెట్టుకుంటా. సో దట్ everywhere that momentum is built up. So before that happens, please start from today, so that start from tomorrow, so that by the time I get there, system would have already been streamlined in such a way that complaints coming forth from there would be zero in nature. So please make sure that you buckle up the situation. And going forward, we're also evolving a scheme. Probably COVID కొంచెం తగ్గుముఖం పడతానే ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేసి ఎమ్మెల్యేలను we want to take them ఎమ్మెల్యేలు along with officers at that mandal level. ఎమ్మెల్యేలు along with that mandal level officer will visit every day one sachivalayam by the MLA along with mandal level officers. One sachivalayam they will visit, sit in that sachivalayam, see to ensure that everything is properly addressed. అంటే ఏదైనా పెండింగ్ ఉంటే అటువంటి ఏదైనా పెండింగ్ ఉండకుండా చూసేదానికోసం అప్పటికప్పుడే వెంటనే కూడా ఏదైనా డెసిషన్స్ తీసుకొని కంప్లీట్ చేసేట్టుగా కూడా వీఆర్ ప్లానింగ్ టు ఇవాల్వ్ అ ప్రోగ్రామ్ లైక్ దట్. I mean, houses grounded till 30th June was 3.4 lakh houses. Now, with this drive that we've taken, mass grounding program, on 3 days, 1st, 3rd, 4th July లో ఈ 3 daysలోనే unbelievableగా 6.65 lakh houses have been grounded. This is phenomenal progress, phenomenal performance. మీ కలెక్టర్ అందరికీ కూడా you need an appreciation for that. Congratulations for that. Good show, good performance.